పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిర్బుద్ధో రుద్ధాత్మా మహాక్షో గరుడ ధ్వజ. అర్థం: ఆ కమలమే అతని నాభిస్థానంలో కూడా కనిపిస్తుంది, అతని కళ్ళలోనూ కనిపిస్తుంది. అలాంటి కమలమే అతని గర్భంలో కూడా దాగి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కమలమే, పద్మమే, అరవిందమే. ఈ కమలమే ప్రపంచ వికాసానికి మూల కారణం. ఈ విశ్వకమలాన్నే విశ్వాన్ని ధరిస్తుంది, భరిస్తుంది, శరీరాన్ని పోషిస్తుంది, క్షీణించే జీవంలో రాణిస్తుంది, క్షీణించవలసిన క్షీణించగా, రాణింపవలసిన దానిని రాణింప చేస్తుంది, పెరగవలసిన దానిని పెంచుతుంది, తాను పెరుగుతుంది. పెరిగి పెరిగి అంతరిక్షంలో విహరించే గరుత్మంతుణ్ణి అధిరోహిస్తుంది. ఇది పరమాత్ముని వృద్ధి విలాసం. భయంకరమైన కాల సర్పాలకు కాలరూపుడై అమృతం పంచిపెట్టే గరుత్మంతుడు పరమాత్ముని వాహనం, అతని కీర్తికి పతాక. అంతరిక్షంలో మహోన్నత స్థాయిలో పయనించే గరుడ వాహనుడు మహా పక్షుడవడంలో ఆశ్చర్యం లేదు. అతనిది అక్షరేఖ, అతి విస్తృతమైనది. అతని కంటికి కనిపించని పదార్థం ఉండదు. అన్నింటినీ చూడగల అత్యున్నత నభోమండలంలో గరుత్మంతునిపై ఎక్కి మహాక్షుడు కమలనయనుడు పయనిస్తూ ఉంటే సామాన్య మానవులు కూడా ఆ విరాట్ స్వరూపంలో ఏకీభవించిపోతారు.